మహిళలను నమ్మించి ఈజీగా మోసం చేయొచ్చనుకున్నాడు. ఈజీ మనీ కోసం అలవాటు పడి ఆ దిశగా ప్రయత్నించాడు. కొంతమంది మహిళలను మోసం కూడా చేశాడు. కానీ ఓ మహిళ ఫిర్యాదుతో పోలీసులకు దొరికిపోయాడు. మ్యాట్రిమోనీ సైట్స్లో సెకండ్ మ్యారేజ్ అంటూ ఆశ కల్పించి అలా తన వలలో పడిన మహిళలను మోసం చేస్తున్న కేటుగాడిని రాజమండ్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద దొంగిలించిన బంగారు ఆభరణాలు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు చల్లా నారాయణ అలియాస్ కృష్ణ నారాయణ అలియాస్ నారాయణ కృష్ణ అలియాస్ కృష్ణప్ప. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పి వడ్డూరు గ్రామం స్వస్థలం. పెళ్లి పేరుతో మహిళలను నమ్మించి బంగారు ఆభరణాలు, కార్లను దొంగలిస్తున్నాడు. ఈ అంతరాష్ట్ర మోస్ట్ వాంటెడ్ స్మార్ట్ క్రిమినల్ ను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. పెళ్లిళ్ల పేరుతో మహిళల్ని వంచడం నారాయణ స్టైల్. ఇందుకోసం అతడు మ్యాట్రిమోనీ సైట్లను ఉపయోగించుకుంటున్నాడు. భర్త మరణించడం లేదా భర్తతో విడాకులు తీసుకున్న మహిళలనే టార్గెట్ చేస్తాడు. రెండో పెళ్లి చేసుకుంటాను అని నమ్మిస్తాడు. ఆ తర్వాత వాళ్లతో ఫోన్ ద్వారా మాటలు కలుపుతాడు. మారు పేర్లతో వాట్సాప్లో చాటింగ్ చేస్తాడు. ఒంటి నిండా నకిలీ బంగారు ఆభరణాలు ధరించి ధనికుడిలా ఫోటోలు పంపిస్తాడు. అవతలి వైపు నుంచి మహిళలు నమ్మితే ఇక వారిని మోసం చేయడానికి ప్లాన్ రెడీ చేస్తాడు. ఇక అక్కడి నుంచి నారాయణ స్కెచ్ మామూలుగా ఉండదు. మీ ప్రొఫైల్ మా తల్లిదండ్రులకు చూపించాను, మీరు బాగా నచ్చారని, అయితే మీ జాతకంలో కొద్దిగా దోషముందని ఆమెతో చెబుతాడు. రాజమహేంద్రవరం వచ్చి గోదావరిలో స్నానమాచరించి దోష నివారణకు పూజలు చేస్తే సరిపోతుంది అంటాడు. ఇక్కడికి వచ్చినప్పుడు తన తల్లిదండ్రులకి పరిచయం చేస్తాను అని, మంచి చీర, బంగారు ఆభరణాలు ధరించి రావాలి అని సూచిస్తాడు. అలా హైదరాబాద్, విశాఖపట్నం, కడప, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలకు చెందిన మహిళల్ని రాజమహేంద్రవరం రప్పించాడు. వాళ్లను కారులో పుష్కర ఘాట్ లేదా కోటిలింగాల ఘాట్కి తీసుకెళ్లి స్నానం చేయడానికి ముందు బంగారు ఆభరణాలు బ్యాగ్లో పెట్టుకోమని సలహా ఇస్తాడు. వాళ్లు స్నానం చేసి వచ్చిన తర్వాత దుస్తులు మార్చుకునే గదిలోకి వెళ్లే సమయంలో పూజా సామాగ్రి తీసుకొస్తాను అని చెప్పి బంగారు ఆభరణాల బ్యాగ్తో ఉడాయించడం నారాయణ స్టైల్. ఇలా ఇద్దరు మహిళలకి చెందిన బంగారు ఆభరణాలతో పాటు వ్యాగనార్, ఇన్నోవా కార్లను దొంగలించాడు. ఈ ఘటనలపై రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 5 కేసులు నమోదయ్యాయని డీఎస్పీ చెప్పారు. ఫోన్ ద్వారా నారాయణను ట్రాప్ చేసి రాజమహేంద్రవరం రప్పించి అరెస్టు చేశారు పోలీసులు. 3 టౌన్లో నమోదైన కేసులకు సంబంధించి 340 గ్రాముల బంగారు ఆభరణాలు, 75 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపై చిత్తూరు, తిరుమల, అలిపిరి, పలమనేరు, విశాఖపట్నం, నెల్లూరు, కర్ణాటకలోని చిక్బళ్లాపూర్లలో పోక్సో, హత్య, దోపిడీ తదితర నేరాలకు సంబంధించి 2018 నుంచి 8 కేసులు ఉన్నాయంటున్నారు పోలీసులు. అతడిపై పలమనేరు పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ కూడా ఉందని తెలిపారు. గోల్డ్ బిజినెస్ చేస్తున్నట్టు ప్రొఫైల్ పెట్టుకుంటాడు. ప్రొఫైల్ పెట్టుకొని ఎవరైతే ఒంటరి మహిళలు, వితంతు మహిళలు ఉంటారో వాళ్ళని పెళ్లి చేసుకుంటామని అక్కడ యాడ్స్ ఇస్తారు. వాళ్ళతోటి చాటింగ్ చేస్తూ వాళ్ళని నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి కొంతకాలం వాళ్ళతో సంభాషణ జరిపిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఏ గ్రహ దోషాలు ఉన్నాయి, జాతక దోషాలు ఉన్నాయి, రాజమండ్రిలో పూజ చేయించాలని చెప్పి ఇక్కడికి పుష్కర్ ఘాటికి తీసుకురావడం, వాళ్ళని అలానే స్నానం చేసేటప్పుడు ఆ నగలన్నీ కూడా ఒక సంచిలో పెట్టించేసేసి పూజారిని తీసుకొని వస్తాను, పూజ సామాన్లు తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళిపోతుండేవాడు అనమాట. ఇలా గడిచిన 9 నెలల కాలంలో మనం 5 కంప్లైంట్లు రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇంకా నారాయణ వల్ల మోసపోయిన వాళ్లు ఎవరైనా ఉంటే పోలీసులను ఆశ్రయించి వివరాలు తెలియజేయాలని సూచించారు. మ్యాట్రిమోనీ సైట్లలో ఎవరినైనా సంప్రదించే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు.